అయితే మరి కావాలని కిందికి ఫోటో ఎట్లా ఇస్తాడు మొత్తం బాగా కావాలి. అమిత్ షా అమిత్ షా అమర్ హై అమర్ హై అమర్ హై అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను अंबेडकर आशयाలను सुल्तान की रक्षा कौन करेगा हम करेगा सुल्तान की रक्षा कौन करेगा हम करेगा सुल्तान की रक्षा कौन करेगा हम करेगा जय అంబేద్కర్ ఆశయాలను కేంద్ర మంత్రి అమిత్ షాను అమిత్ షాను కేంద్ర క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ మేడం. ఆ డిమాండ్ సోదరులారా, జైబీమని ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. మా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారందరికీ జైబీమ్. సోదరులారా, జైబీమ్ అంటేనే వాళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్న దడ అయిపోతుంది జైబీమ్ అంటే. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, వీళ్ళ గ్రామాలలో తిరగని అని చెప్తున్నాం. మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి, బర్తరఫ్ చెప్పండి. నిన్న కూడా చెప్పాను, అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముగ్గు రాకండి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే అత్యంత మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేసింది ప్రపంచం. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పింది. నేను నిన్న కూడా అడిగిన, స్వర్గానికి నువ్వు ముందు పోయిరా, తర్వాత మేము కూడా వస్తాను అంటారు అమిత్ షా. స్వర్గం ఎక్కడుందో చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం. నీ రాముని కొలుస్తాం. మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది. రేపు రామునికి ఏమన్నైతే ముందొచ్చేది మా సైనికులే, కాంగ్రెస్ సైనికులే. రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులే. వీళ్ళు ఇన్ని రోజులు రాముని ఉందబెట్టుకొని ఎలక్షన్లకు గెలిచి ఇప్పుడు అంబేద్కర్ను అవమానపరుస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అమిత్ షా గారు. వారిని ఇమీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఒక్కసారి నీ గతాన్ని తలుచుకో. నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినావు, రాజ్యసభకు పోయి ఇంట్లో మాట్లాడినావు. నీ యొక్క ఏదైతే ఆ భావజాలం ఉన్నదో ఆ భావజాలను మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో, బర్తరఫ్ చేయాలని మా యొక్క కాంగ్రెస్ డిమాండ్. తప్పనిసరిగా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం. వారు దీనికి వెంటనే స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి. ఇక్కడ మా పరిస్థితి ఇట్లుంది, అంబేద్కరిస్టులు ఎవరు కూడా మమ్మల్ని తిరగనిస్తలేదు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు అంబేద్కర్ వాళ్ళనే పెద్దలు చెప్పినట్టు ఈరోజు ముందుకు వచ్చి తల ఎత్తుకొని గర్వంగా మాట్లాడారు. కాబట్టి సోదరులారా,
ఎట్టి పరిస్థితుల్లో మా అంబేద్కర్ మా దేవుడు 100% మాకు దేవుడు. ఉదాహరణ వేస్తే ఆయన పేరే తలుచుకుంటాం. ఎందుకంటే ఈరోజు వారి యొక్క శిక్షనే నాకు ఈరోజు పోలీసులో ఐపీఎస్ కాగలిగినాను. ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కాగలిగినాను. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికులు ప్రతి ఒక్కరూ ఎదురు తిరుగుతారని ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా చెప్తున్నాను. జై భీమ్.